వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నటి ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్విషా అత్త గిరిబాలా సింగ్ ను సిబిఐ అరెస్టు చేసింది. కోడలి కేసులో విచారణకు సహకరించలేదు గిరిబాలా సింగ్. పలుమార్లు నోటీసులు ఇచ్చినా గానీ స్పందించినటువంటి వైనం వెలుగు చూసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్విషా కేసులో సిబిఐ దూకుడు పెంచింది. భోపాల్లో గిరిబాలా సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది నటి అనుమానాస్పద మృతి కేసు. అలాగే విచారణ సమయంలో ట్విషా క్యారెక్టర్ పై బురద జల్లేందుకు గిరిబాలా సింగ్ వెనుకాడలేదు. గర్భం దాల్చిన తర్వాత ట్విషా వ్యక్తిత్వంపై భర్త సమద్, అత్త గిరిబాలా సింగ్ కు అనుమానాలు తలెత్తాయి. ఆ అనుమానంతోనే ట్విషాకు గర్భస్రావం చేయించినట్లుగా సిబిఐ గుర్తించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, ట్విషా శర్మ కేసులో అత్త గిరిబాలా సింగ్ ను పోలీసులు అధికారులు సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. విచారణకు సహకరించలేదనేటువంటి ఒక కారణం, నోటీసులు ఇచ్చినా గానీ స్పందించలేదనేటువంటి మాట. గిరిబాలా సింగ్ అరెస్టుతో కీలకమైనటువంటి విషయాలు వెలుగు చూసి ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? ఏదైతే నటి ట్విషా శర్మకు సంబంధించినంత వరకు మృతి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి ఈ కేసు సిబిఐ తప్పించినటువంటి వరకు సిబిఐకి సంబంధించినంత వరకు కూడా ట్విషా శర్మ అత్త అయినటువంటి గిరిబాలా సింగ్ సంబంధించినంత వరకు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కోడల పైన కేసుకు సంబంధించి ఏదైతే ట్విషా శర్మకు సంబంధించి మృతి కేసుకు సంబంధించినంత వరకు కూడా అత్తగారు అయినటువంటి గిరిబాలా సింగ్ పలుమార్లు సిబిఐ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి, ఎన్ని నోటీసులు ఇచ్చినా సరే తాను స్పందించలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్విషా శర్మ కేసుకు సంబంధించినంత వరకు సిబిఐ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలోనే తాను అత్తగారు అయినటువంటి గిరిబాలా సింగ్ అయితే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా భోపాల్లోని గిరిబాలా సింగ్ ను అదుపులోకి తీసుకున్నట్టుగా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే గిరిబాలా సింగ్ వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించినంత వరకు కూడా సిబిఐ కీలక పరిణామాలు కానీ అక్కడ జరిగినటువంటి ఇష్యూపై కూడా సిబిఐ కొంత విచారణలో దానికి సంబంధించి వివరాలు తీసుకున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ట్విషా శర్మకు సంబంధించినంత వరకు కూడాను గర్భం ధారించినటువంటి తరుణంలో భర్త సమర్థగానే అత్త గిరిబాలా సింగ్ కు అనుమానాలు ఉన్నాయంటే కూడా ఆ నేపథ్యంలోనే ఆమె గర్భస్రావం చేయించారంటూ కూడా సిబిఐ ప్రధానంగా గుర్తించినటువంటి పరిస్థితి. దాంతో పాటుగానే ఆమె వ్యక్తిత్వం పైన బురకెళ్లే ప్రయత్నం చేశారంటూ కూడా గిరిబాలా సింగ్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో సిబిఐ చాలా దీన్ని కీలక పరిణామంగా తీసుకున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా నటిక అయితే అయినటువంటి ట్విషా శర్మకు సంబంధించినంత వరకు కూడాను దేశవ్యాప్తంగా మృతి కేసు సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని సిబిఐకి సంబంధించినంత వరకు అది ఏదైతే ఆదేశాలు జారీ అయినటువంటి నేపథ్యంలో సిబిఐ దూకుడు పెంచిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ప్రధానంగా సిబిఐ అనుమానిస్తుందో అత్తగారు అయినటువంటి ఆమెకు సంబంధించి గిరిబాలా వ్యక్తిత్వం పైన గిరిబాలకు సంబంధించినంత వరకు కూడా పూర్తి వ్యవహారాలపై సిబిఐ దృష్టి సారించినటువంటి పరిస్థితి. పలుమార్లు కేసుకు సంబంధించిన భరత్, ఇప్పటికే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చిందనేటువంటి మాట కూడా చెప్తున్నారు. కానీ గిరిబాలా సింగ్ ని అరెస్టు తర్వాత కీలకమైనటువంటి విషయాలు కూడా వెలుగు చూసేటువంటి ఛాన్స్ ఉంది. దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతోనే సిబిఐ ఈ కేసుకు సంబంధించి దూకుడు పెంచింది అనేటువంటి మాట. దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? ఎప్పటిలోగా ఈ కేసు అంతా కూడా కొలిక్కి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? అప్డేట్ చేయండి దానికి సంబంధించి. ఏదైతే నటి ట్విషా శర్మకు సంబంధించినంత వరకు కూడా మృతి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు దీన్ని దేశవ్యాప్తంగా సంచలనంగా మారడం, ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టు సిబిఐకి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో కఠినంగా శిక్షణ విధించే విధంగా కూడా చర్యలు చేపట్టాల్సినటువంటి సిబిఐకి సంబంధించినంత వరకు అనేక ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సిబిఐకి సంబంధించినంత వరకు కూడా ట్విషా శర్మకు సంబంధించి ఎవరైతే అత్తగారు ఉన్నారో అత్తగారు గిరిబాలా సింగ్ కు సంబంధించినంత వరకు కూడా ఆమె పైన చాలా అనుమానాలు రేకెత్తినటువంటి పరిస్థితి. ఆవిడకి ఏదైతే మృతికి సంబంధించినంత వరకు కూడాను పూర్తిగా కూడా వ్యవహారం పైన సిబిఐ పలుమార్లు నోటీస్ ఇచ్చింది. హాజరుకండి కేసుకు సంబంధించినంత వరకు కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఆయన స్పందించకపోవడంతో సిబిఐ అనుమానం మరింత బలం చేకూరినటువంటి పరిస్థితి. దీంట్లో భాగంగానే
పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి తరుణంలో కొన్ని విస్తుపోయే అంశాలను సిబిఐ గుర్తించినటువంటి పరిస్థితి. అందులో ప్రధానంగా ఏదైతే గిరిబాల సింగ్ ఎవరైతే ఉన్నారో తుషా శర్మ అత్తగారు, ఆవిడ పూర్తిగా కూడా ఆమె పైన ఎవరైతే తుషా శర్మకు సంబంధించిన వ్యక్తిత్వం పైన ఆమె పై కూడా బురద ప్రయత్నం చేయడం, ఆమెకు సంబంధించినంత వరకు కూడా బయట వ్యవహారాలకు సంబంధించినంత వరకు కూడా చాలా కీలకంగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఆమెకు సంబంధించినంత వరకు కూడా మృతి తర్వాత అనేక మాటలు మాట్లాడినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించినంత వరకు కూడా సిబిఐ విచారణకు రావాలంటూ కూడా ఆదేశాలు జారీ అయినప్పటికీ ఆమె పట్టించుకోకుండా బేఖాతరుగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ సిబిఐ మరొకటి గుర్తించింది, ఏదైతే గర్భం దాల్చినటువంటి తరుణంలో ఆమె గర్భస్రావం చేయించడానికి ప్రధాన కారణం ఎవరు అనే దానిపై దృష్టి సారించినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో భర్త సమర్థతో గానీ అత్త గిరిబాల సింగ్ పైన సిబిఐ పూర్తిగా అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినంత వరకు కూడా గిరిబాల సింగ్ హస్తం ఉందంటూ కూడా సిబిఐ గుర్తించినటువంటి నేపథ్యం. దాంతో పాటుగానే నటి ప్రధానంగా మృతి చెందడానికి ప్రధాన కారణం ఆమె అత్తగారైనటువంటి గిరిబాల సింగ్ పైన సిబిఐ అనుమానాలు వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆమె వ్యవహరించినటువంటి తీరు పూర్తిగా అనుమానాస్పదంగా ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేశారు. మరిన్ని విషయాలు బయటకు వచ్చేటటువంటి ఆస్కారం అయితే కనిపిస్తామని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా మృతికి సంబంధించినంత వరకు కూడా ఆమె పైన అనుమానం ఉన్నటువంటి నేపథ్యంలోనే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి విచారణ అనంతరం మరిన్ని విషయాలు బయటకు వచ్చే ఆస్కారం అయితే కనిపిస్తామని చెప్పి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక నటి ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్విషా అత్త గిరిబాల సింగ్ ను సిబిఐ అరెస్టు చేసింది. కోడలి కేసులో విచారణకు గిరిబాల సింగ్ సహకరించలేదు. పలుమార్లు నోటీసులు ఇచ్చినా గానీ స్పందించినటువంటి వైనం వెలుగు చూసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్విషా కేసులో సిబిఐ దూకుడు పెంచింది. భోపాల్లో గిరిబాల సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. దేశవ్యాప్తంగా నటి అనుమానాస్పద మృతి కేసు సంచలనం అయితే రేపింది. విచారణ సమయంలో ట్విషా క్యారెక్టర్ పై బురద జల్లేందుకు గిరిబాల సింగ్ వెనకాడలేదు. గర్భం దాల్చిన తర్వాత ట్విషా వ్యక్తిత్వంపై భర్త సమర్థ అత్త గిరిబాల సింగ్ కు అనుమానాలు తలెత్తాయి. ఆ అనుమానంతోనే ట్విషాకు గర్భస్రావం చేయించినట్లుగా కూడా సిబిఐ గుర్తించింది.